రెడ్డి వీళ్ళందరూ ఇంతకుముందు చేతిలో 10 పైసలు ఉండేది కాదు, బిచ్చగాడు సినిమాలో బిచ్చగాళ్ళలాగా ఎత్తుకుంటా ఉండేవాళ్ళు. ఆ తర్వాతన వీళ్ళందరూ కూడా ఈ మద్యం వచ్చేటప్పటికి అకస్మాత్తుగా 100 కోట్లు 1000 కోట్లు వచ్చేసేసి లగ్జరీస్ మెయింటైన్ చేస్తున్నారని సాధారణ పేద తాగుబోతుని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తాగుబోతు భార్యలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కరప్షన్ అంటే అసహించుకునేటటువంటి మధ్యతరగతిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా పర్ఫెక్ట్ సాక్ష్యాలు కాకపోయినప్పుడు ఈ కథంతా నడుస్తుంది. ఏడాదిన్నర ఎందుకు ఆగుతున్నారు వీళ్ళు? ఎందుకని అంటే ఇదే కారణం. ఇప్పుడు ఆ 11 కోట్లది మరి నిజంగా అదంతా వీళ్ళ దగ్గరే తీసుకున్నారు, వీళ్ళ దగ్గరే సీజ్ చేశారు. ఏంటా గొడవ? దాంట్లో కోర్టులో ఎందుకని చూపించలేకపోయారు? స్లిప్ తీసుకొస్తానని పారిపోయాడు ఎందుకు అధికారి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పారిపోవడం ఏంటి చండాలంగా? భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఎందుకు నిజంగా డబ్బులు అకౌంట్లో వేయకపోతే మరి ఎక్కడ దాచినట్టు? ఏది 11 కోట్ల రూపాయలు ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో వేసినట్టు ఆ స్లిప్ తీసుకురమ్మని అన్నారు, ఆయన తీసుకొస్తాను అన్నారు, వెళ్ళిపోయాడు, రాలేదు. మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టినట్టు? వీళ్ళు వాళ్ళ ఆఫీస్లోనే ఉంటాయి సాధారణంగా. మీకు అలా మీకు ప్రతి మర్డర్ కేసుల్లో కానీ వికెట్లలో బంగారం దొరుకుతుందండి, వజ్రాలు దొరుకుతాయి. పోలీస్ స్టేషన్లో దానికి ఒక లాకర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో రైటర్ ఆధ్వర్యంలో ఇంత తాళాల గుర్తుంటుంది. మనకి పాత రోజుల్లో మహిళలు కనుక బొడ్లో